పద్మశ్రీ అవార్డు దక్కడంపై మందకృష్ణ మాదిగ సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యమకారుని గుర్తించిన మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. కులంతో మతంతో సంబంధం లేకుండా ఉద్యమాలు చేశానని ఈ సందర్భంగా మందకృష్ణ గుర్తు చేశారు. పేదరికం, ఆకలి బాధలు, పూరిగుడిసలే తన ఉద్యమాలకు స్ఫూర్తి అని చెబుతున్న మందకృష్ణ మాదిగతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. మందకృష్ణ గారికి కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా మందకృష్ణ గారు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ అవార్డును ఎట్లా చూస్తారు మీరు? మొదట మీకు కంగ్రాచులేషన్స్ మా తరపున. థ్యాంక్ యూ తమ్ముడు. ఎట్లా చూస్తారు ఈ అవార్డు? కంగ్రాచులేషన్ చెప్పినందుకు నా తమ్ముడికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. మీరే చెప్పండి, 30 ఏళ్ళ ప్రజా జీవితం మాది. ఎప్పుడు ఏ అంశం మీద మాట్లాడినా న్యాయం కోసమే మాట్లాడాం. ఏ సందర్భంలో ఉద్యమాలు చేసినా ప్రజల కోసమే ఉద్యమాలు చేశాం. కులంతో మతంతో సంబంధం లేకుండా ఫలితాలు సాధించి పెట్టినాం. అంటే తెలుగు నేల మీద దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలు నిర్మించి కులంతో మతంతో సంబంధం లేకుండా ఫలితాలు సాధించి పెట్టడంలో ఎంఆర్పిఎస్ ప్రధాన పాత్ర పోషించింది. అది మీ అందరికీ తెలుసు, మీరందరూ చిన్నప్పటి నుండి కూడా చూస్తూనే ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ఈ గుర్తింపు గౌరవం వచ్చేసింది. పనిచేసేటోళ్ళు, న్యాయం కోసం పనిచేసేటోళ్ళు ఉన్నారు, కానీ ఇంతవరకు గుర్తించడం లేరు కదా. ఆ గుర్తించే మనస్తత్వమే కింది వర్గాల కోసం పనిచేసే ఆలోచన ఉన్న వాళ్ళను, పనిచేస్తున్న వాళ్ళను గుర్తించి వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనుకోవడంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మిగతా పాలకుల కంటే ముందు వరుసలో ఉన్నాడు అనే విషయం సాక్ష్యం. ఆయనకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. ఈ అవార్డు సందర్భంగా తెలంగాణ సమాజానికి మీరు ఏం సందేశం ఇస్తారని? ఓకే, ఇది తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు వాళ్ళు అనునిత్యం ఎంఆర్పిఎస్ చేసే కార్యక్రమాలు చూస్తున్నారు. నిజంగా ఎంఆర్పిఎస్ ఒక కుగ్రామంలో మొదలై 30 ఏళ్ల క్రితం కదా దశల వారీగా మాదిగల కోసం, సమాజం కోసం పాటుపడుతూ ఇవాళ ఒక భారతదేశంలోని అతిపెద్ద సామాజిక ఉద్యమంగా ఎదగడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక పద్మశ్రీ అవార్డు ఈ ఉద్యమ నాయకత్వానికి అందించే స్థాయికి వచ్చిందంటే ఇది తెలంగాణ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సౌత్ మొత్తం ప్రజలు ఈ ఉద్యమాన్ని ఆశీర్వదించారు, ఉద్యమానికి అండగా నిలబడ్డారు, ఈ ఉద్యమం ఎదుగుదల కారకులయ్యారు. వాళ్ళు కూడా ఈ విషయం గమనిస్తుండ్రు. వాళ్ళ మనసులో కూడా ఒక ప్రజల కోసం పనిచేసే వ్యక్తికి, ఒక నాయకుడికి, ఒక ఉద్యమకాడికి ఈ అవార్డు రావడం మంచిది అన్నట్టుగానే సమాజంలో స్పందన వస్తుంది. అందుకు నేను ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, సౌత్ ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీ 3 దశాబ్దాల ఉద్యమానికి అసలు స్ఫూర్తి ఎవరన్నా? అనేక ఉద్యమాలు చేశారు, అనేక ఉద్యమాల ద్వారా మీరు సాధించారు కూడా. మీ ఉద్యమాలకు స్ఫూర్తి ఎవరు? మా స్ఫూర్తి మా కడుపులున్న పేగులు ఆకలి బాధలతో అల్లాడినాయి. పేదరికంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, పూరి గుడిసెలో ఉన్నప్పుడు, మంచాలు కూడా లేకుండా చాపల్లో గంతలేసుకొని పడుకున్నప్పుడు మా పేదరికం మాకు తెలుసు కదా. మాకు గురువు ఎవరని ఉంటే ఆ పేదరికం, మేము పడ్డ బాధలే ఒక అనుభవాలుగా, ఒక ఆశయాలుగా మారినాయి కదా. అందువల్ల మాకెవరో గురువు కాదు, మా పేదరికమే మా గురువు, ఆకలి బాధలు పడ్డమే మా గురువు. ఆ పేదరికం తొలగించడానికి, ఆకలి బాధల్లో పడుతున్న వాళ్ళ కష్టాలు తొలగించడానికి, అన్యాయం గురవుతున్న వర్గాల పక్షాన్ని నిలబడడానికి, ఆ సంకల్పం మాకు రావడానికి మా పేదరికమే మాకు గురువుగా పనిచేసింది. ఆ స్ఫూర్తితోటే మేము పనిచేస్తున్నాం. ఫైనల్గా రాష్ట్రపతి మీకు అవార్డు ప్రకటించారు. రాష్ట్రపతి కోటాలోనే మీరు పదవులు అయితే వద్దంటున్నారు, కానీ రాష్ట్రపతి కోటాలో ఒకవేళ ఎంపీగా అవకాశం వస్తే మీరు స్వీకరిస్తారా? అన్న, ఇప్పుడు నేను ఆ విషయాన్ని ఏం ఆలోచించలేదు. ఇప్పుడు వర్గీకరణ విషయంలో ఇప్పుడు అమలు కోసం జరిగే ప్రయత్నం ఫిబ్రవరి 7 లక్షల డప్పుల గుండె చప్పులు అనే కార్యక్రమం, 1000 గొంతుల ఉద్యమ పాటలు అనే కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ చేపట్టిన కార్యక్రమం మీదనే మా దృష్టిలో తప్ప మిగతా విషయాలు దృష్టి లేదు. ఇప్పుడు నిన్న మేము డయాస్ మీద ఉండేటప్పటికి ఈ వార్త తెలిసింది అనుకుందాం కదా. మేము ఆశించింది కాదు కదా, మేము ఎవరితో చెప్పించుకొని చేయించుకున్నది కూడా కాదు. అయితే గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రత్యక్షంగా ఉద్యమాన్ని చూసిండు కాబట్టి కదా, ఉద్యమ ఆకాంక్ష చూశాడు కాబట్టి ఆయన మనసులో పడ్డదాన్ని అమలు చేయడంలో నిన్న బాధ్యత తీసుకున్నట్టుగా కనిపించింది. చూస్తున్నాం మనం. ఈ అవార్డు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. సామాజిక ఉద్యమకారుడిగా తనకు ఈ గౌరవం దక్కడం పట్ల కూడా ఆయన మోడీకి కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి కూడా కనిపిస్తుంది.